సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు యశోద హాస్పిటల్స్ నుంచి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎంవి రావు గారు. సార్ నమస్తే. నమస్కారం. ఇంతకు ముందంతా ప్రపంచంలో ఇతర దేశాలను వణికించింది. ఇప్పుడు కొత్తగా మంకీ పాక్స్ మనకు కూడా వచ్చేసిందని చెప్తున్నారు సార్. మంకీ పాక్స్ వస్తే చచ్చిపోతారు, ఇంకా వేరే ఆల్టర్నేట్ ఉండదు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఒక కేసు డిటెక్ట్ అయినట్టు ఇండియాలో కూడా ఇది న్యూస్ చూస్తున్నాం. అది అంత డేంజరా సార్? అసలు ఎట్లా వస్తుంది అది? దీన్ని ఒకప్పుడు మంకీ పాక్స్ అనేవాళ్ళు, దీన్ని ఇప్పుడు ఎంపాక్స్ అంటున్నారు. ఎంపాక్స్ అనేది ఒక వైరస్. ఈ వైరస్ అనేది ఒకప్పుడు మనకి 1970 దశకం కంటే ముందు ఉన్న స్మాల్ పాక్స్, ఆ వైరస్కు ఇది ఆర్థోపాక్స్ వైరస్ నుంచి జాతి చెందిన వైరస్. అయితే ఈ వైరస్ సాధారణంగా 1958లో కాంగో దేశంలో, అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, డిఆర్సి అంటాం, ఆ డిఆర్సి దేశంలో ల్యాబొరేటరీ మంకీస్లో కనిపెట్టారు. మంకీస్ వైరస్ ఉంది, అందుకే దీన్ని మంకీ పాక్స్ అన్నారు. కాకపోతే ఇది అప్పుడు ఏ మనుషులు కూడా కనపడలేదు. ఆ తర్వాత టైంలో ఇది కొంతమంది మనుషులు కనపడింది కాంగోలో. అది ఎలా వచ్చింది పరిశోధన చేస్తే, అక్కడ మనుషులు వైల్డ్ మీట్ తింటుంటారు, అంటే అడవిలోకి వెళ్ళి జంతువులను వేటాడి తింటుంటారు. అందులో ర్యాట్స్ కూడా తింటారు, ఎలుకలను కూడా తింటారు. ఆ ఎలుకల నుంచి మనుషులు సోకిన వైరసే మంకీ పాక్స్ వైరస్, ఎంపాక్స్ వైరస్. ఇది మనం జూనోటిక్ డిసీజ్ అంటాం. ఏ జబ్బు అయినా జంతువులోని జబ్బు మనిషికి వచ్చిందనుకోండి, దాన్ని మనం జూనోసిస్ అంటాం, జూనోసిస్. ఉదాహరణకు రేబీస్, అది కుక్కల్లో ఉంటుంది, మనిషికి వచ్చినప్పుడు దాన్ని మనం రేబీస్ అంటాం, అది జూనోటిక్ డిసీజ్. సో అటువంటి జూనోటిక్ డిసీజే ఈ ఎంపాక్స్. అయితే ఎంపాక్స్ గురించి మనం చాలా భయపడుతున్నాం. దీనికి కారణం ఏంటంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ఒక ఎమర్జెన్సీగా ప్రకటించింది. అనేక దేశాలు వచ్చే అవకాశం ఉందని. ఎందుకంటే జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే కోవిడ్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కొంచెం బ్లేమ్ అయింది. ఎందుకంటే మీరు సరైన టైంలో చెప్పలేదు మాకు అని అన్ని దేశాలు నిందించాయి. కాబట్టి నీజర్ రియాక్షన్ కింద వెంటనే అందరూ చెప్పేసి హడావిడి చేశారు. కానీ నిజానికి ఎంపాక్స్ గురించి మనం అంత భయపడకూడదు. దానికంటే ప్రమాదకరమైన జబ్బులు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. ఎంపాక్స్ అనే వైరస్ జబ్బు ఎప్పుడు వస్తుంది? క్లోజ్ కాంటాక్ట్ వస్తుంది. ఒకటి, ఎక్కువ కేసులు లేవు. ఇప్పుడు ఒక కేసు కన్ఫర్మ్ అయింది. అవును సార్, ఒకటే కేసు. కొన్ని దశాబ్దాలు మన దేశంలో ఇప్పుడు 30 కేసులు వచ్చాయి. అవన్నీ కూడా ఇంపోర్టెడ్ కేసే. మన దేశంలో స్వతహా కేసు అన్నది బయట దేశం వచ్చిన కేసులు ఇవన్నీ. ఇది కూడా ఈ రోజు కన్ఫర్మ్ అయిన కేసు కూడా అతను వేరే దేశం వచ్చిన అబ్బాయి కాబట్టి మనకి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. క్లోజ్ కాంటాక్ట్ ఉన్న వాళ్ళకి, అంటే వారికి ఇప్పుడు ఎంపాక్స్ వచ్చినప్పుడు ఏమవుద్ది? ముందు ఒక దద్దు వచ్చింది, అది నాడ్యూల్ కింద బుడిపిలాగా మారుతుంది, ఆ బుడిపి తర్వాత బ్లిస్టర్ కింద బొబ్బలాగా మారుతుంది, ఆ తర్వాత దాని పస్సు వస్తుంది. అవన్నీ ఆది ముట్టుకుంటే వస్తుంది. లేదా వాడు ఆ వ్యక్తి వాడే బట్టలు మీరు వాడితే వచ్చే అవకాశం ఉంది. లేదా ఆ వ్యక్తి డైరెక్ట్ మౌత్ టు మౌత్ కిస్ తీసుకుంటే వస్తుంది. లేదా ఆ వ్యక్తితో సెక్స్లో పాల్గొంటే వస్తుంది. అలా క్లోజ్ కాంటాక్ట్ ఉన్నప్పుడు వస్తుంది. కాబట్టి మనం కోవిడ్ అంతా భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి. ఎంపాక్స్ కూడా ఏంటంటే, రెండవది ఏంటంటే, ఇది ఎయిర్ బార్న్ డిసీజ్ కాదు. కోవిడ్ వైరస్ ఎయిర్ బార్న్, దగ్గర వచ్చి. కాబట్టి ఎంపాక్స్ అనేది కనీసం 3-4 గంటలు వ్యక్తితో దగ్గరగా ఉన్నప్పుడు, కొన్ని పరిశోధనలో ఇది ఎయిర్ బార్న్ కావచ్చు అన్నారు, 3-4 అవర్స్ వ్యక్తితో ఉంటే. కాబట్టి అలా వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఎంపాక్స్ డిసీజ్కి మనకు వ్యాక్సిన్ ఉంది. ఉందా సార్? ఇంతకుముందు మనకి చికెన్ పాక్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు చికెన్ పాక్స్ వేరియోలా వైరస్ అంటాం, వ్యాక్సిన్ అని ఇంకో వైరస్ ఉంది, ఎంపాక్స్ వైరస్. ఈ 3 వైరస్లు కూడా ఒక జాతిని. ఒక జబ్బు వస్తే ఇంకో జబ్బు వచ్చే అవకాశం లేదు. ఈ 3 కూడా ఈ క్రాస్ రియాక్టివ్ ఉన్నాయి. కాబట్టి ఒకదాంతో ఇమ్యూనిటీ వస్తే ఇంకో దానికి కూడా ఇమ్యూనిటీ ఉంటుంది. ఉదాహరణకు స్మాల్ పాక్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన వ్యాక్సినియా అనే వైరస్ ఇచ్చారు. నాట్ స్మాల్ పాక్స్ వైరస్. దాంతో వాళ్ళు స్మాల్ పాక్స్ ఎదుర్కొన్న సమర్థవంతంగా. 77 నుంచి మనకి స్మాల్ పాక్స్ కనపడలేదు. ఆ తర్వాత మనం స్మాల్ పాక్స్ వైరస్ కూడా మానేసాం. సో ఇప్పుడు ఆ వైరస్ కొన్ని దేశాలు ప్రిజర్వ్ చేసుకున్నాయి. ముందు ఏమైనా వస్తే అవసరం వస్తుంది. కాబట్టి ఆ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం అనేక దేశాలకు ఉంది. ఒకటి. రెండవది, ఎంపాక్స్ అంత తొందరగా స్ప్రెడ్ కాదు. మూడవది, ఎంపాక్స్కి మనకి మందులు ఉన్నాయి. స్మాల్ పాక్స్ కూడా యాంటీవైరల్ మందులు దీనికి కూడా పనిచేస్తాయి. కాబట్టి మనం యాంటీవైరల్ మందులు ఉన్నాయి కాబట్టి భయపడే అవసరం లేదు. సో తొందరగా స్ప్రెడ్ కాదు, వ్యాక్సిన్ ఉంది, మందులు ఉన్నాయి. కాబట్టి స్మాల్ పాక్స్ ముఖ్యంగా పిల్లల్లో ఇది ప్రమాదకరం కావచ్చు. అనేక రకాల దేశాల్లో చూసినప్పుడు దాదాపు 10% మంది చనిపోయిన దాఖలాలు ఉన్నాయి. ముఖ్యంగా కాంగో దేశంలో కేసులు చాలా ఎక్కువ వచ్చి కొంచెం చనిపోయారు. ఎందుకంటే అక్కడ హెల్త్ ఫెసిలిటీస్ తక్కువ, అక్కడ వ్యాక్సిన్ లేదు అప్పటికి, మనలాగా కాదు. కాబట్టి మన దేశం అనేక ఎప్పుడు మీకు చూసాము, చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్న రికార్డు మనకు. కాబట్టి ప్రజలు ఎంపాక్స్ గురించి భయపడద్దు. ఇప్పుడు మీరు డెంగీ గురించి భయపడండి, జాగ్రత్త తీసుకోండి. చికున్గున్యా చూసుకోండి, దోమలు కొట్టకుండా. డైరియా చూసుకోండి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి, ఫ్లూకి వ్యాక్సిన్ వేయించుకోండి, ఫ్లూ రాకుండా చూసుకోండి. ఇవన్నీ జాగ్రత్త పాటించండి. రాని జబ్బుకు లేని జబ్బుకి అనవసరంగా మనం ఆందోళన చెందవద్దు. వస్తే మనం జాగ్రత్తగా ఉండాలి. అప్పటి వరకు ఇందాక చెప్పిన పర్సనల్ హైజీన్, మాస్క్, ఇప్పుడు ఎవరికైనా జబ్బులు ఉంటే అదో దోమలు కొట్టుకుండా చూసుకోండి. ఈ కాలంలో మీకు ఏ జబ్బులు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. రైట్ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.